మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ఇండియా మిషన్ జైన్ చర్చిలో ఘనంగా మట్టల ఆదివారం. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ సియోను ప్రార్థనా మందిరం ఇండియా మిషన్ జైన్ చర్చిలో మట్టల ఆదివారాన్ని చర్చి సెక్రటరీ దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవగా చర్చి సభ్యులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. చర్చి సభ్యులు, యువకులు, చిన్నపిల్లలు మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ పుర పట్టణ వీధుల వెంబడి హోసన్న జయం జయం అంటూ తిరిగారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో ఘన స్వాగతం పలికారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారని, ఈ పండుగను గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం రోజున జరుపుకుంటారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా పరిగణిస్తారని చర్చి ఫాస్టర్ రవి రఘుయేలు దైవ సందేశం చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో చర్చి వైస్ ప్రెసిడెంట్ డి భాస్కర్, ట్రెజరర్ సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు జి దావీదు, ఆర్ కరుణాకర్, వి ప్రవీణ్, సంఘ సభ్యులు కె కృపాదానం, ఎన్ దేవదాస్, ఆర్ దేవదాస్, రాజారత్నం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి గాడిద పిల్లను వారి యొక్క శిష్యులకు గాడిద ప్లాన గ్రామంలో ఉంది, మీరు వెళ్ళి తీసుకోరండి అని చెప్పినప్పుడు గాడిద పిల్లని తీసుకొచ్చి యేసు దగ్గరకు తీసుకొస్తారు. ఆ ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే యేసు ప్రభువు వారు ధీరుడై మరి ఆయన రాజుగా ఆ పట్టణంలో ప్రవేశించడం మనం చూస్తున్నాము. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చిన వారికి జయము అని, హోసన్నా అని ఈ యొక్క మాటను మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఉన్న జనసమూహము తమ బట్టలను దారి పొడుగున పరిచి వారిని ఆ యొక్క వాహనం అంటే గాడిద పిల్ల ఎదురుగా పరిచారు. దానితో పాటు ఈత మట్టలను పట్టుకొని ఆయన భాషలో, హెబ్రీ భాషలో హోసన్నా హోసన్నా జయము, స్తుతింపబడునుగాక, ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని వాళ్ళు చెప్పడం జరిగినది. ఇటు రీతిగా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. జకర్యా గ్రంథము 9:9లో చెప్పినట్టుగా ఆయన రాజు అయి దీనుడై గాడిద పిల్ల మీద వచ్చును అని అటు రీతిగా చెప్పబడుతున్నట్లు ఈ యొక్క మట్టల ఆదివారం ప్రత్యేకత ఏంటంటే శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన రాజుగా ఏర్పరచుకొని జయాలు మరి సంతోషంగా ఆయనను తన సొంత ప్రజలు జయించినట్లుగా, తన సొంత ప్రజలు అతన్ని ఆరాధించినట్లుగా, అతన్ని జయం జయం అని పొగిడినట్లుగా మనం చూస్తున్నాము. తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసింది. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రాంతంలో రాజుగా ఉన్నప్పుడు ఇటువంటి జయాలు, వారి కేకలు ఉత్సాహ ధ్వని చేస్తూ ఉంటారు. అటు రీతిగా మట్టల ఆదివారానికి ప్రత్యేకత ఏంటంటే మట్టలను చూపిస్తూ ఆ కేకలు వేయడం ఏంటంటే రాజుగా ఏర్పడినప్పుడు ఈ యొక్క ఒక రకమైన ఉత్సాహుని చేస్తారు. అటు రీతిగా ఈ మట్టల ఆదివారానికి ప్రత్యేకత ఏంటంటే రాజు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు రాజు ఆ యొక్క పట్టణంలో